నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. అంగన్వాడీ సమస్యలపై ధర్నా చేస్తున్న వాళ్ళని బూతులు తిడుతున్నటువంటి బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు గారు ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? అసలు బూతులు తిట్టడం, బలిసి కొట్టుకుంటున్నారు అని చెప్పి ఇలా ఓపెన్ గానే మాట్లాడటం, తిట్టడం ఎట్లా చూడొచ్చు సార్? ఈ వ్యవహారం ఏంటి అసలు? అంటే వాళ్ళ సమస్యల్ని పట్టించుకునే ప్రయత్నం చేయకుండా అసలు మా ప్రభుత్వంలో ఆందోళన చేయటం ఏమిటి, మేము చాలా చేస్తున్నాం కదా, మీకు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఆందోళన చేస్తున్నారంటే మీరు అంటే ఇంకెవరో మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు అనే సెన్స్లో మాట్లాడేశాడు ఆయన అప్పలనాయుడు. అంటే మీరు ప్రతిపక్షం చేతుల్లో ఆటబొమ్మలుగా మారి ప్రభుత్వం మీద బురదేయటం కోసం ఇలాంటివి చేస్తున్నారు అనే యాంగిల్లో ఆ వార్తని డ్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే బలిసి కొట్టుకుంటున్నారు అనే మాట కూడా అందులో నుంచి వచ్చిందే, అందులో భాగంగానే మాట్లాడాడు ఆయన. అంటే మేము చేయాల్సింది చాలా చేస్తున్నాం, అంటే చాలా ఎక్కువ చేస్తున్నామని. బలిసి కొట్టుకుంటున్నారు అంటే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి ఇస్తున్న వేతనాలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయి వాళ్ళు అదంతా అనుభవించటం వలన బలిసి కొట్టుకుంటున్నారు అనే యాంగిల్లో మాట్లాడాడు ఆయన. అంటే ఇది దాదాపుగా చాలా అంటే పరిపాలనలో ఉన్నటువంటి పార్టీల్లో ఇది ఎక్కువ కనిపిస్తుంది ధోరణి. తెలంగాణలో కూడా చూసాం మనం. తెలంగాణలో కూడా ఎవరు ఏ సమస్య మీద రోడ్డు మీదకి వచ్చినా కానీ వాళ్ళని రోడ్డు ఎక్కనిచ్చేవాళ్ళు కాదు బీఆర్ఎస్ రోజుల్లో. అంటే నిరుద్యోగులు వాళ్ళ సమస్యల మీద ఉద్యమం చేయాలి అంటే నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలి మాకు అని ఒక మూమెంట్ చేయటానికి ప్రభుత్వం దృష్టిలోకి విషయం తీసుకెళ్లటం కోసం ఒక ఆందోళన అనుకున్నప్పుడు కోదండరామ్ గారు దానికి నాయకత్వం వహించాలి అనుకున్న రోజున ఆయన ఇంటి మీద దాడి చేసి గొడ్డళ్లతో తలుపులు పగలగొట్టి ఆయన కస్టడీలోకి తీసుకున్నటువంటి రోజులు చూసాం ఇక్కడ హైదరాబాద్లోనే. కాబట్టి ఎందుకు అంటే ఇంత నిర్బంధం. అలాగే ప్రెస్ మీట్లు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడితే ఆ ప్రెస్ మీట్లు జరగకుండా హాళ్లకు తాళాలు పెట్టినటువంటి చరిత్ర కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ప్రెస్ మీట్లు ఎలో చేయట్లేదు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. అలాగే తెలంగాణలో కూడా జరిగింది ఇది. ఇక్కడ నిరసన తెలియజేయడం కోసం సభలు పెడితే హాల్ మీటింగులకి జనరల్గా పర్మిషన్ తీసుకోరు ఎవరు. ఇదివరకు కూడా లేదు ఈ పద్ధతి. బహిరంగ సభలకు మాత్రమే మైక్ పర్మిషన్ తీసుకుంటారు. అలాంటిది హాల్ మీటింగులకు కూడా పర్మిషన్ తీసుకోవాలి అని ఒక రూల్ పెట్టి హాల్ మీటింగుల మీద కూడా వీళ్ళ నిర్బంధాన్ని ప్రయోగించి చాలా చోట్ల మీటింగులు జరగకుండా చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. అది ఆంధ్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ జరిగినాయి, తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా జరిగినాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు అంటే అసలు ఏ సమస్య లేకుండా మేము పరిపాలిస్తున్నాం కదా, మీకు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? రావాల్సిన అవసరం ఏంటి మీకు? వస్తున్నారంటే మిమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు, ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రేరేపిస్తోంది, అక్కడేమో తెలుగుదేశం ప్రేరేపిస్తోంది అన్న యాంగిల్ తీసుకుని ఇంకేదో కావాలనుకుంటున్నారు. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం, ఇచ్చినప్పటికీ మీరు రోడ్డు మీదకు వస్తున్నారంటే మీకు ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంది అనే యాంగిల్లో ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి మాత్రమే మీరు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇక్కడ ధర్నా చౌక్ మూసేసిన చరిత్ర ఉంది. కోర్టుకు వెళితే కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత తిరిగి ధర్నా చౌక్ ఓపెన్ చేశారు. ఏపీలో కూడా విజయవాడలో కూడా అదే పరిస్థితి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు. కోర్టు నుంచి ఇక్కడ నిర్ణయం వచ్చిన తర్వాత అక్కడ కూడా ఓపెన్ అయింది. కాబట్టి ప్రజల నిరసనని ఏమాత్రము సహించలేని పరిస్థితికి ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి. పైగా నిరసన తెలియజేసే హక్కు వాళ్ళకి లేదంటున్నారు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా వీళ్ళు అదే పని చేస్తారు జనరల్గా. అంటే ప్రజలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు రోడ్ల మీదకి రావడమే తప్పు అనటం ప్రజాస్వామ్య వ్యతిరేకం అనేది కూడా మర్చిపోతున్నారు. హిట్లర్ పాలన అనుకోవచ్చా సార్? అట్లాంటిది అలాంటిదే. హిట్లర్ తాలూకా లక్షణాలు ఉన్నాయి వీళ్ళల్లో, కలిగి ఉన్నారు. అప్పలనాయుడు గారు ఇప్పుడు ఓపెన్గా మాట్లాడేసి దొరికాడు కాబట్టి కొంచెం సీరియస్గా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని ఏదో పద్ధతిలో కటకటాల వెనక్కి వెళ్ళేలాగా చేయగలిగితే కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోవచ్చు. అంటే ఉద్యమం చేసే హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి, ప్రశ్నించే హక్కు ఉంది దేశంలో. ప్రశ్నించే హక్కుని ఈయన విమర్శిస్తున్నాడు, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ అన్న పద్ధతిలో గనక కోర్టుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా ఈయన్ని కటకటాల వెనక్కి పంపించడానికి అవకాశం దొరుకుతుంది.
ఈ లీగల్ ఫైట్ ఒకటి జరగాలి వీళ్ళ మీద రెగ్యులర్గా. అంటే ఏదో మాట్లాడేశాడు వదిలేద్దామన్న పద్ధతిలో వ్యవహరిస్తే కుదరదు, ఇది ముదురుతుంది. ముదిరే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి బలిసి ఎలా కొట్టుకుంటున్నారు అన్నాడో ఈయనకి అధికార మదం ముదిరి ఇలా మాట్లాడుతున్నాడు అని కనుక వాళ్ళంటే ఈయన తట్టుకోగలడా, రిసీవ్ చేసుకోగలడా? నేను అంటే మేము మీ ఏరియాకి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు తన ఏరియాలోకి వచ్చి ఎవరైనా మాట్లాడినా యాక్సెప్ట్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా ఎవరికైనా? ఉంటుందా సార్ అసలు వాళ్ళకి? ఉండదండి డెఫినెట్గా. అసలు అవతల వాళ్ళ ఏరియాకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటేనే ఇతని ఏరియాకి ఎవరైనా వస్తే ఊరుకోడని అర్థం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కనుక ఈ మాట మాట్లాడితే రియాక్ట్ అవుతాడు, దాడి చేస్తాడు, మనుషుల్ని పెట్టి కొట్టించినా కొట్టిస్తాడు. కాబట్టి ఇతను ఏదో పద్ధతిలో లీగల్గా బైండ్ ఓవర్ చేయాలి. లీగల్గా బైండ్ ఓవర్ చేయాలంటే ఉద్యమించే హక్కు, ప్రశ్నించే హక్కు మాకుంది, మేము ఆ హక్కు మేరకు రోడ్డు మీదకి వచ్చాము, మా హక్కుని బలిసి కొట్టుకోవటంగా మాట్లాడుతున్నాడు ఇతను. కాబట్టి ఇతని మీద కేసు బుక్ చేయాలి అని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్ల దగ్గర ధర్నా చేసి ఏదో ఒకటి చేసి కేసు రిజిస్టర్ చేయాలి. కాకపోతే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు ఇతను అన్న పద్ధతిలో కాన్స్టిట్యూషనల్ గొడవగా మార్చాలి. దాన్ని మార్చి సీరియస్గా గొడవ పెట్టి లోపల వేయించకపోతే వీళ్ళు వినరు. ఇతనే కాదు, దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు అదే పరిస్థితిలో ఉంటారు. ఎమ్మెల్యేలుగా గెలిచేసిన తర్వాత ప్రజలందరూ తమ బానిసలుగా భావిస్తారు. వీళ్ళు దొరకరు, ఎవరు అంటే ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు వెళ్ళి చెప్పుకోవడానికి వెసులుబాటు ఉండదు అక్కడ. వాళ్ళ తాలూకా మనుషులు ఎవరికో చెప్పుకుని బతిమాలుకుని చేతులు కట్టుకుని నిలబడి, పాత రోజుల్లో భూస్వాముల దగ్గర పాలేరులు ఎలా వ్యవహరించేవారు, చాలామంది ఎమ్మెల్యేల దగ్గర ప్రజలు అలాగే తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు అదే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో అంటే వీటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ ఎంజాయ్ చేసినటువంటి ఒక రకమైనటువంటి ఒళ్ళు పొగరు కనిపిస్తోంది ఆయన వ్యాఖ్యల్లో, అప్పలనాయుడు మాటల్లో. దాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రజలు కేవలం ప్రజా పోరాటాలతో పాటు దీనికి కొంచెం లీగల్ వ్యవహారాన్ని కూడా కలిపి ఆయన్ని రాజ్యాంగంలోకి లాక్కురాగలిగితే మాత్రమే ఆయన్ని సీరియస్గా రోడ్డు మీద నిలబెట్టగలుగుతారు. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, అయినప్పటికీ వాళ్ళు ఇలాంటి ధోరణిలో మాట్లాడటం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. లేదు, ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో, ఆ ఉక్రోషంతోనే ఇప్పుడు తనని ఓడించడం కోసం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా ఆయన భావిస్తున్నాడు. ప్రతిపక్షాలు తమ మీద, తన ప్రభుత్వం మీద బురదేయటానికి ప్రయత్నంగా దాన్ని చూసి ప్రభుత్వాన్ని తనని కాపాడుకుంటూ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి తద్వారా ముఖ్యమంత్రి గారి గుడ్ లుక్స్లోకి వెళ్ళి ఇప్పుడు అభ్యర్థుల్ని మార్చే పనిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ ప్రయత్నం నుంచి ఆయన దృష్టి మళ్లించాలనే ఆలోచనతో కూడా ఈ తప్పు చేసి ఉంటాడు ఆయన. జనాల గుడ్ లుక్స్ లో ఉండాలని ఏ ఒక్కరికి లేదు, అత్యుత్సాహమే. ఇది కేవలం ఎంతూజియాస్టిక్ స్టేట్మెంటే. ఆయన అత్యుత్సాహంతో మాట్లాడాడు. ఈ మాట్లాడటం అనేది తప్పు అనే విషయం ఆయనకు అర్థం చేయించాలి రోడ్డు మీదకి లాగి. అలా రోడ్డు మీదకి లాగి అర్థం చేయించకపోతే ఇది మరింత ప్రమాదంగా మారుతుంది, అతని ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. ఇప్పటికే పాడైపోయి మాట్లాడుతున్నాడు అదంతా. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆయన మీద శ్రద్ధ పెట్టి, ఆయన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి కొంచెం లీగల్గా బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి ప్రయత్నం జరగాలి. అంటే ప్రజా సంఘాలు బలంగా పట్టించుకోవాలి దీన్ని. లీగల్ సంఘాలు చాలా ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా పట్టించుకోగలిగితే పని అవుతుంది. సార్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే వాళ్ళని ఎవరైతే అలా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని అనటం మానేసి, ఎవరైతే వచ్చారో సమస్యలు చెప్పుకోవడం కోసం వాళ్ళనే బూతులు తిట్టడం, ఇట్లాంటి లాజికల్ మిస్ అవుతూ ఉంటారు కదా సార్ రాజకీయ నాయకులు. అంటే అసలు అలా కోణమే మేము పెడుతున్నాం కదా, మేము పెట్టింది తిని ఇలా బిహేవ్ చేయటం ఏమిటి అనేది మీరెవరు పెట్టడానికి. ఇప్పుడు చాలామంది నాయకులు మాట్లాడతారు ఇలాగ. ఈ మధ్యకాలంలో ఒక ఇన్విటేషన్ చూసాను నేను, ఒక పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్లోనే పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తకం రాశాడు ఒక ఆయన, మాజీ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన. అంటే తెలుగు యూనివర్సిటీలో డ్రామా విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరించాడు ఆయన, పెద్ది రామారావు గారని. ఆయన చంద్రబాబు గారి మీద ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని శిల్పకళా వేదికలో ఆవిష్కరిస్తున్నారు. వాళ్ళు ఇన్విటేషన్లో ఒక విచిత్రమైన వాక్యం జోడించారు, వేదిక అని పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన శిల్పకళా వేదిక అని పెట్టారు స్పెసిఫిక్గా. అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా నిర్మాణాలు జరుగుతాయి, ఇవన్నీ నేను చేశాను అంటే వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చి పెట్టారా, లేదు ఆయన ఇంకెక్కడైనా సంపాదించి పట్టుకొచ్చి అక్కడ కట్టాడా అనేది ప్రశ్న వస్తుంది. ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాట్లాడేస్తున్నారు.
అలాగే ఈ అంగన్వాడీ కార్మికులకు ఇచ్చింది కూడా వీళ్ళు ఇంట్లోంచి పట్టుకొచ్చి ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు, ఎవరికి ఏది చేసినా కానీ ప్రజలకి మేము ఇంత చేశామని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇదంతా చేయటం కోసం ఒక ధర్మకర్తగా మిమ్మల్ని ఎన్నుకున్నాం మేము. అది మాట్లాడటం మానేసి మీరు అందులో బోళ్ళు తినేసి మీరు బలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడితే అలాగా, లేకపోతే మేము నిర్మించిన హాల్లో మేము మీటింగులు పెట్టుకుంటాం అన్న పద్ధతిలో మాట్లాడితే ఎలాగది? ఇప్పుడు ఆ మధ్య భువనేశ్వర్ గారు ఆయనే కట్టిన జైల్లో ఆయన ఉన్నారు అని మాట్లాడింది ఆవిడ. ఇలాంటివి. అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడికి రాజమండ్రి వచ్చేటప్పుడు మాదాపూర్ నుంచి వచ్చాను, అక్కడ జరిగిన అభివృద్ధి చూశాను, నాకు చాలా బాధ వేసింది, ఇంత నిర్మాణం చేసిన వ్యక్తిని లోపల పెట్టారా అని బాధతో వచ్చానని మాట్లాడాడు ఆయన. ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి ఆపాదించి మాట్లాడేస్తున్నారు, కానీ ఇది రొటీన్గా జరిగే ప్రోగ్రాం. నేను రోడ్డు వేయించాను అంటే ఎలా ఉంటుంది అది? నేను ప్రాజెక్టు కట్టించాను అంటే ఎలా ఉంటుంది అది? మీరు చేయాల్సిన పనిలో కొంత మేరకు చేశారు, దానిలో అవినీతి జరుగుతోంది అంటే డిజైన్లు మార్చటము ఇలాంటి వాటిల్లో ఖర్చు పెంచటము, ఎందుకు పెంచుతున్నారు వీళ్ళు అనేది అందరికీ తెలుసు. ప్రాజెక్టుల ఖర్చు పెంచితేనే వాళ్ళు తినేది పెరుగుతుంది, అందుకని ప్రాజెక్టు డిజైన్స్ మార్చి ఖర్చు పెంచుతారు. అది కాళేశ్వరం విషయంలో జరిగింది అదే. చాలామంది ఆ డిజైన్ మార్చడం కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ వినలేదు కేసీఆర్ గారు, అది అవసరం. అలాగే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ఎందుకు చేశాడో అందరికీ తెలుసు. ఇన్ని ప్రాజెక్టులకి డిజైన్ చేస్తే ఇంత డబ్బులు సర్క్యులేట్ అవుతాయి కాబట్టి దానిలో కొంత డబ్బులు మనం పక్కకు తీయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే టేకప్ చేశాడు ఆయన. అలాగే రాజధాని నిర్మాణంలో అంత అక్కర్లేదు, కొంతలో అది సెక్రటేరియట్ హైకోర్టు ఇక్కడ వరకు నిర్మాణాలు చేస్తే సరిపోతుంది అని అనుకోలేదు చంద్రబాబు నాయుడు. ఒక నగరాన్ని నిర్మించటం అనే ప్రాజెక్టు కనుక తీసుకోగలిగితే దానిలో పక్కకి మళ్లించేటువంటి స్పిన్ చేయాలి, మనీ స్పిన్నింగ్ జరిగితే చాలా డబ్బులు పక్కకి చెదురుతాయి. ఇది ప్రోగ్రాం. అందులో భాగంగా వీళ్ళు ఇంత అవినీతి చేసుకుంటున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తులు ఏమిటి, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఏమిటి అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో అర్థమవుతుంది. అందుకని ఇవన్నీ మాట్లాడాలి. అప్పలనాయుడు గారి ప్రారంభ దినం ఏమిటి, ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక రివ్యూ చేసి ఒక చార్టెడ్ అకౌంటెంట్తో వేయించి క్లియర్గా తీసుకెళ్ళి కోర్టులో పెట్టగలిగితే అప్పుడు కోర్టు సీరియస్గా తీసుకుంటుంది వ్యవహారాన్ని. వండర్ఫుల్గా అనాలిసిస్ చేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.